దుబాయ్ ని అకాల వర్షాలు ముంచెత్తాయి. సాధారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఎండలే ఎక్కువ. ఎడారి దేశం కావడంతో అక్కడ వర్షాలు తక్కువగా కురుస్తాయి. ఎప్పుడో కానీ భారీ వర్షాలు కురవు. అలాంటిది 2 రోజులుగా యుఏఈలో అకాల వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. మంగళవారం బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దాంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అకాల వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించింది. దుబాయ్లో అయితే ఈ వర్ష బీభత్సం మరీ ఎక్కువగా కనిపించింది. దుబాయ్లో ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం ఒక్క రోజులోనే కొన్ని గంటల్లోనే నమోదైంది. దుబాయ్లో 2 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. దాంతో దుబాయ్లో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ధాటికి ప్రధాన రహదారిలో కొంత భాగం కొట్టుకుపోయింది. దుబాయ్లో 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షంతో నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే పైకి భారీగా నీరు చేరింది. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే చిక్కుకుపోయారు. నీటిలో విమానాలు ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దుబాయ్లో రోడ్లపైకి వర్షపు నీరు పరుగులు పెడుతోంది. ఆ నీటిలోనే వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. మరోవైపు అధికారులు నీటిని తొలగించే ప్రయత్నాలు చేశారు. దుబాయ్కు సంబంధించిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇది ముంబై కాదు దుబాయ్ అని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఒక వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. రాతి ఎడారిగా పేరున్న ఎమిరేట్ ఆఫ్ ఫుజైరాలో కూడా 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యుఏఈలో ఈ స్థాయి వర్షాలు చాలా అరుదుగా కురుస్తాయి. అయితే గత 2-3 ఏళ్లుగా ఇలాగే కుంభవృష్టి కురుస్తోంది. వాతావరణ మార్పుల ప్రభావంతోనే ఈ పరిస్థితులు చోటు చేసుకున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.